పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ హెడ్ క్వార్టర్స్ని లేపాం, కరాచీని కొట్టాం, ఇస్లామాబాద్ని కొట్టాం, లాహోర్ని కొట్టాం, వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైన అణుస్థావరాలు ఉన్న ప్రాంతాన్ని కొట్టాం. ఎక్కడ ముఖ్యమైనదో అవన్నీ కొట్టి వదిలిపెట్టాం. దాంతోపాటు తీవ్రవాద శిబిరాలు జనావాసాల మధ్యన ఉంటే కూడా కొట్టాం. ఇప్పుడు పాకిస్తాన్ అందుకని నిన్న తగిలిన దెబ్బతో కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొస్తుంది. ఒకటి, ఆ తీవ్రవాద శిబిరాలు మళ్ళీ కట్టించి ఏర్పాటు చేస్తుంది. దానితో పాటుగా తన మిలిటరీ హెడ్ క్వార్టర్స్ని ఇప్పుడున్న ప్రదేశంలో నుంచి తీసుకొచ్చేసి తాజాగా ఏదైతే ఈ రాయబార కార్యాలయాల మధ్యలో కట్టడానికి రెడీ అవుతుంది. కొత్త బేస్ని రాయబార కార్యాలయాల మధ్యలో, అంటే తద్వారా ఏదన్నా సాధారణంగా రాయబార కార్యాలయం నుంచి చోట దాడులు చేయదు ఏ దేశం కూడా. ఏ రాయబార కార్యాలయం మీద దాడి జరిగితే ఆ దేశంతో మనం యుద్ధానికి వెళ్ళినట్టు అవుతుంది అనమాట. ఆ విధమైన గేమ్ని ఇక్కడ ప్లే చేస్తుంది అనమాట. అంటే తమ అసమర్థతని అలా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది.